హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైనటువంటి అమర్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి సర్వం సిద్ధమైంది. సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కాశ్మీర్లోని అమర్నాథ్ ప్రాంతంలో ఉండే ఈ కఠినమైన యాత్రకు వెళ్ళేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఆన్లైన్ ద్వారా అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తద్వారా మీరు అత్యంత సులువుగా ఈ యాత్ర కోసం సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. ఇక ఈ యాత్రకు ఒక్కరోజు దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య సుమారు 15,000 మంది. ఇక ఈ యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ అమర్నాథ్ జీ శ్రైన్ బోర్డ్ SASB అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్కు వెళ్ళి యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్ ఎంపిక చేసుకోండి. సూచనలు చదివి ఐ అగ్రీ క్లిక్ చేయండి. మీ పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, యాత్రా తేదీ వంటి వివరాలు నమోదు చేయండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆరోగ్య పరీక్ష ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. OTP ద్వారా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 2 గంటలలోగా రిజిస్ట్రేషన్ ఫీజు కోసం లింక్ వస్తుంది. ఈ ఫీజు సుమారు $220 ఉంది. పేమెంట్ పూర్తయిన తర్వాత యాత్రా పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. యాత్రకు 3 రోజుల ముందు వైష్ణవీధామ్, పంచాయత్ భవన్, మహాజన్ హాల్ వంటి కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తారు. తరువాత రోజు సరస్వతీధామ్ వద్ద ఆరోగ్య పరీక్ష జరుగుతుంది. అదే రోజున RFID కార్డు కూడా తీసుకోవాలి. ఇది యాత్రకు తప్పనిసరిగా అవసరం. ఇక ముఖ్యంగా అన్ని పత్రాలు ముందే సిద్ధం చేసుకోవాలి. ఆరోగ్య ధృవీకరణ పత్రం లేకపోతే అనుమతి ఉండదు. రిజిస్ట్రేషన్ చేసిన తేదీకే యాత్ర చేయాల్సి ఉంటుంది. వయస్సు, ఆరోగ్య పరిమితులను తప్పనిసరిగా పాటించాలి.